పినపాక నియోజకవర్గంలో ఇసుక కాంట్రాక్టుల దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిరిజన సొసైటీల పేరుతోటి ఇసుక కాంట్రాక్టులు పొందున్నారు. కేవలం కాంట్రాక్ట్ సొసైటీలు మాత్రమే ట్రైబల్స్వి. దీని రైజింగ్ కాంట్రాక్టర్లు దీనివల్ల లబ్ధి పొందేదంతా కూడా కాంట్రాక్టర్లే లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మరి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితులు ఇక అలా సొంత ఏదైతే యజమానులుగా చెప్పుకుంటున్నటువంటి ట్రైబల్ సొసైటీలు ఉన్నారో ఆ సొసైటీ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా క్వారీలో కూలీలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నిజ కాంట్రాక్టర్లు యజమానులు అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైనటువంటి దీనికి తోడు మరి రహదారిలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి లారీలు మరి దుమ్ము ధూళితో ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క స్కూళ్ళు ఉన్న ఆ స్కూళ్ళల్లో కూడా పిల్లలకి దుమ్ము ధూళి పడుతున్న దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక అన్నారం నుండి వచ్చేటువంటి క్వారీలకైతే మరి 7 కిలోమీటర్లు ఫారెస్ట్ అధికారులు మరి రహదారిని మొత్తం కూడా అడవినంటే కొట్టించి వాళ్ళకు ఇసుక కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ లారీలు నడవటం కోసం రహదారిని తయారు చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. లారీకి 100 రూపాయల చొప్పున వసూలు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇదంతా దీనికి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఒక పక్క కోర్టు నుండి వీలే కేసులు వేసి వీలే కోర్టుల నుంచి గెలిచి వచ్చి ఇక మాకు కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలని కోర్టుని కూడా మోసం చేసి మరి పర్మిషన్లు తెచ్చుకున్నారు తీరు చూస్తే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. దీనికి కూడా ఒక చెట్టు కొడితేనే ఆ చెట్టు మీద కేసులు పెట్టినటువంటి ఫారెస్ట్ అధికారులు. కానీ ఇసుక కాంట్రాక్టర్ లెక్క లారీలు నడవటం కోసం అయితే మాత్రం అడవిని నరికి రోడ్డు తయారు చేసి రోడ్డును అప్పచెప్పినటువంటి తీరు చూస్తే ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. ఈ రకంగా మరి ఇసుక కాంట్రాక్ట్ లెక్క దందా ఉన్నది. దానికి తోడు డీసిల్10 పేరుతోటి మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక్కొక్క క్వారీకి ఒక్కొక్క సొసైటీకి మరి 10 లక్షల క్యూబిక్ మీటర్లు 20 లక్షల క్యూబిక్ మీటర్లు ఒప్పచెప్పడం అందరికీ ఏకకాలంలోనే అనుమతులు ఇవ్వటంతో మొత్తం లారీల ఇదంతా కూడా ఈ రోడ్డు మీద ట్రాఫిక్ అంతా కూడా లారీలతో నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల అనేక మంది ప్రమాదాలు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక దశల వారీగా ఈ సొసైటీలకు పర్మిషన్లు ఇస్తే బాగుండేది. మొత్తం కూడా ఇవ్వటం వల్ల ఇది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా వీటిపైన ఇసుక క్వారీలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి దందాలపైన మరి అధికారులకు ఫిర్యాదు చేస్తే మరి ఫిర్యాదుదారుడు బాధితుడుగా మిగులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులకు మాత్రం పండగగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకోసమే ఎవరికి చెప్పితే ఉపయోగం ఏంటి అనేటువంటి నిరుత్సాహంలోకి ప్రజలు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైనటువంటి దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. దీనిపైన ఆ ఉన్నతాధికారులు ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ప్రజలకు న్యాయం జరిగేలాగా కాంట్రాక్టుల యొక్క దందాలని అరికట్టేలాగా తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది.